హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ. ఈరోజు వార్తాపత్రికలో ముఖ్యమైన వార్తలు ఏమున్నాయో అవి వాటన్నిటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆ వార్తాపత్రికలో ఏ వార్తలు వచ్చినాయో ఒకసారి పూర్తిగా చూద్దాం వాటికి సంబంధించి. అయితే దిశ వార్తాపత్రిక చూసుకున్నట్టయితే పాక్కి అభిషాక్ పాకిస్తాన్ని మళ్ళీ చిత్తు చేసిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్, రాణించిన గిల్, తిలక్. ఇది పాకిస్తాన్కి సంబంధించి వరుస విజయాలతో భారత్ ముందుకెళ్తుంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే భారత్కి ఎరలేని ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. గెలిచి తీరాలనే కసిగా పెరిగిపోతుంది. ఇంకా కసిగా మారి పెరిగిపోతుంది. అది గెలిచి తీరాలి, తీరుద్ది కూడా. అంత హై పొటెన్షియల్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఒక పెద్ద దేశము చిన్న దేశంతో ఈ విధంగా కయ్యానికి మ్యాచ్లు వేరు, మ్యాచే. ఈ మిగతా సైడ్ చూసుకుంటే భారత్ పాకిస్తాన్తో ఢీకొనడం, పాకిస్తాన్నే ఎప్పుడు ముందేసి భారతీయుల్ని ఒక ఉత్ప్రేరకంగా, ఉత్తేజకంగా, ఎలాగంటే ఎప్పుడు పాకిస్తాన్తోనే, ఎప్పుడు ఇదే పాకిస్తాన్తో లొల్లి. అట్లా రాజకీయాలు చూసుకున్నా పాకిస్తాన్ తోటే, మ్యాచ్లు చూసుకున్నా పాకిస్తాన్తోనే. ఇది ఒక రకమైన మొరారటమి అంటారు కదా, అలా కొడుతుంది. మ్యాచ్లు ఓకే, పర్ఫెక్ట్, గెలుస్తూనే పోతూనే ఉంటుంది. ఓ చిన్న దేశం మీద భారత్ గెలవడం సహజం, గెలుస్తూనే ఉంటుంది. అన్ని దేశాల్లో మీద గెలిచినట్టుగానే ఈ దేశమే గెలుస్తుంది. ఒక్కో టైంలో మన టైం కాకపోవచ్చు. మ్యాక్సిమం అయితే పాకిస్తాన్ మీద మనదే పై చేయాలనేది వాస్తవం. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే భారత్ మొత్తం ఒక భారత్లో ఉన్న భారతీయులకు అందరికీ ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది అనేది వాస్తవం. సో ఈ సైడ్ పక్క పెట్టేస్తే భారతీయులు ఎప్పుడు పాకిస్తాన్తో ఇదే కయ్యానికి వెళ్ళడం అందరికీ ఇష్టపడదు. ఎందుకో ఎప్పుడు చిన్న దేశాంతో పోటీ పడడం, ఆ చిన్న దేశాన్ని పట్టుకొని ఏరాడడం, వాళ్ళు కాలు దువ్వడం, మనం కసితో రగలడం, ఇవన్నీ కామన్ అయిపోతుంది. సో ఈ కామన్ అయిపోతుందని కాదు, కానీ పాకిస్తాన్ ఆ టైప్ ఆఫ్గా ఉండడం, మనం దానికి ఇక తండ్రి కొడుకును కొట్టినట్టుగా కొట్టడం, మళ్ళీ లేవడం, మళ్ళీ ఎదురు తిరగడం, మళ్ళీ కొట్టడం, ఇదే గత పాకిస్తాన్ ఏర్పడే కాడి నుంచి ఇదే తంతు. సో ఇది మారాలి. భారతదేశము ప్రపంచంలో పెద్ద దేశాలతోటి పోటీ పడాలి. ఈ చిన్న వాటి ముందు పెట్టుకొని భారతీయుల్ని మొత్తము ఒక పార్టీ అయితే రాజకీయంగా వాడుకుంటుంది. ఒక పార్టీ అయింది సరే, మెయిన్గా అయితే ఒక పార్టీ అయితే వాడుకుంటుంది. ఇది మారాలి. ఇది టోటల్గా మారి భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాలతోటి పోటీ పడాలి. అది ఎకనామికల్గా, ఇన్నోవేటివ్గా, ప్రతి విషయంలో పోటీ పడితే బాగుంటుంది. కానీ ఈ విధంగా ఎప్పుడు ఇదే తంతుతోటి, ఎప్పుడు ఇదే ఇక పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్ తోటి, ఇక శ్రీలంక, నేపాల్, అవి బంగ్లాదేశ్ అంటే పెద్దగా రావనుకో, వాళ్ళు అంతగా ఉండరు. కానీ పాకిస్తాన్ ఒకటే కదా. ఇక చైనా మనకన్నా అడ్వాన్స్లో ఒక 30 years ఉంది కదా, దాంతో పోటీ పడాలి. లేదంటే అమెరికానో, లేకుంటే ఇంకా పెద్ద దేశాలు, ఇంకేమన్నా పెద్ద కంట్రీస్, అన్నిట్లలో అన్నిట్లలో ముందుండి మనకన్నా అడ్వాన్స్గా ఉన్న దేశాలతో పోటీ పడాలి. కానీ మనకన్నా బిలో ఉన్న పాకిస్తాన్తో పోటీ పడుతూ పాకిస్తాన్తోటే సహజీవనం చేస్తే ఇది కాని ముచ్చట. సో ఈ టాపిక్ వేరు, ఈ విషయాన్ని పక్క పెట్టేసి, సో చెప్పాలనుకున్న విషయం అది చిన్న దేశాన్ని ముందులేసి రాజకీయాలు నడపడం కాదు. పెద్ద దేశాలతోటి నువ్వు సత్సంబంధాలు పెంచుకుంటడం తిరుగుతుండొచ్చు, కానీ ఇన్నోవేటివ్గా, టెక్నాలజీ పరంగా ప్రతి విషయంలో ఆ దేశాలతో పోటీ పడే దేశంగా తీర్చిదిద్దితే ఈ దేశ రాజకీయ నాయకులకి హ్యాట్స్ ఆఫ్.
లేకుంటే వేస్ట్. ఇక అది దానికి సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుని చెప్పిన అంతలే. కానీ కొత్త మంత్రికి ఐఏఎస్ క్లాస్, ఏ ఫైల్ ఎప్పుడు క్లియర్ చేయాలో మాకు తెలుసు, నా పనికి ఇబ్బంది పెట్టద్దు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు. మినిస్టర్కు కడువుగా ఆఫీసర్ సమాధానం. సెక్రటరీ దగ్గర చాలా కాలంగా ఫైల్స్ పెండింగ్, త్వరగా క్లియర్ చేయమన్నందుకు అసహనం. పాలనా విషయాల్లో మంత్రులకి బ్యూరోక్రాట్స్ సలహాలు సూచనలు ఇవ్వాలి. అందులో కొత్తగా బాధ్యత తీసుకున్న లీడర్ల విషయంలో కొంత చొరవ తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించాలి. కానీ ఈ మధ్య కొత్తగా బాధ్యత స్వీకరించిన ఓ మంత్రితో ఓ సీనియర్ ఐఏఎస్ ఫోన్లో మాట్లాడిన తీరు హాట్ టాపిక్గా మారింది. మంత్రి అనే హోదాను గౌరవించకుండా ఐఏఎస్ చులకనగా మాట్లాడినట్టు ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ అధికారికి చాలా గర్వం, అహం ఉందని ప్రజాప్రతినిధులు పట్ల మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కటువుగా సమాధానం. తన శాఖకు చెందిన ఫైల్స్ ఆ సెక్రటరీ వద్ద చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వాటిని వెంటనే క్లియర్ చేయాలని సంబంధిత సెక్రటరీ ఫోన్ చేశారు. సెక్రటరీ గారు వెంటనే ఆ ఫైల్ క్లియర్ చేసి పంపండి ప్లీజ్ అని మంత్రి కోరారు. కానీ సెక్రటరీ మాత్రం మంత్రి అనే కనీస మర్యాద అయితే ఇవ్వకుండా వ్యవహరించినట్టు సమాచారం. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆ సెక్రటరీ ఎవరు, ఏంది అనేది క్లియర్గా ఇవ్వలేదు. అది ఏందో పూర్తిగా చూద్దాం. 7వ పేజీలో ఉంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తారా? ఇలా పదే పదే ఫోన్ చేస్తే ఎలా? నేను పనులు చేయొద్దా? ఎప్పుడు ఏ ఫైల్ క్లియర్ చేయాలో మాకు తెలుసు అంటూ కటువుగా మాట్లాడారు. కానీ మంత్రి మాత్రం తన సహజ ధోరణిలో సరే సార్ కాస్త త్వరగా క్లియర్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. కానీ ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆ సెక్రటరీ ఎవరు? అది చెప్పి సావచ్చు కదా. ఫోన్ మాట్లాడే సమయంలో మంత్రి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో ఆ సమయంలో మంత్రి వద్ద ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు సమాచారం. దీంతో సెక్రటరీ తీరు బహిర్గతమైందని ఆ నేతలు చర్చించుకున్నారు. నిజానికి ఆఫీసర్ చాలామంది ఎమ్మెల్యేల విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారట. అయితే మరోవైపు మంత్రి స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉంటే ఆ అధికారి అదే తరహాలో మాట్లాడేవారా అనే చర్చ నడుస్తుందంటే ఆ మంత్రి సామాజిక వర్గానికి దిగువ స్థాయి మంత్రి అయి ఉంటాడు, మేబీ దిగువ కులానికి చెందిన మంత్రి అయి ఉంటాడు 100%. అందుకే ఆ విధంగా వ్యవహరించి ఉంటాడు ఆ సెక్రటరీ. సో ఏదేమైనప్పటికీ మంత్రికి ఇచ్చే విలువ మంత్రికి ఇవ్వాలి, ఆ ఫైల్ తొందరగా మూవ్ చేసే బాధ్యత ఆ సెక్రటరీ తీసుకుంటే తొందరగా బాగుంటుంది అనేది ఇక్కడ అందరి ఉద్దేశం. వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఫైల్ వాళ్ళకి క్లియర్ చేస్తే బాగుంటుంది. కానీ అదే విసిగించడం వల్ల జరిగింది. మేము ఇక ఓటర్ జాబితా ప్రక్షాళన. తెలంగాణలో తొలిసారిగా ఎస్ఐఆర్ కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం 4 కేటగిరీలుగా ఓటర్ జాబితా విభజన. ఈ నెల 24న మ్యాచింగ్ పూర్తయ్యేలా కసరత్తు. వచ్చే నెలలో ఎస్ఐఆర్ షెడ్యూల్. బీహార్ అనుభవాలతో ఈసీ అలర్ట్ అనేది మనకి ఇంకో బ్యానర్ ఐటెంగా కనిపిస్తుంది. ఇక దేశంలో రాష్ట్రంలో భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలనే లక్ష్యంతో ఇండియా వ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రక్షాళనకు ఈసీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇతర దేశాలకు చెందిన వారు ఇక్కడ పౌరసత్వం లేకుండా ఓటు హక్కును కలిగి ఉంటే దానిని తొలగించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ను ఎన్నికల సంఘం చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో ఎస్ఐఆర్ను చేపట్టారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఈ ప్రక్రియని ఈసీ చేపడుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేశారు. ఇక రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం కసరత్తు మొదలైంది. బీహార్ తర్వాత ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఈ నెల 10న రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యనిర్వాహకులు సిఇఓ కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో సమావేశమైంది. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 19న కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి తెలంగాణలో తొలిసారి చేపడుతున్న ప్రక్రియలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అందుకు కారణమైన అంశాలు ఇక్కడ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అన్ని వివరాలను ఎప్పటికప్పుడు 1-2 సార్లు పరిశీలించాలని ఈసీ ఆదేశించింది. 30 నాటికి ఎస్ఐఆర్ సన్నాహాలు పూర్తి అయిపోతాయట. తర్వాతకి రాష్ట్ర ఎన్నికల అధికారులు సిఈసి ఆదేశాల తర్వాతకి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అయితే స్థానిక ఎలక్షన్లే కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షనే కానీ అన్నీ టోటల్గా 30 తర్వాతకి ఉండే అవకాశాలు ఉంటుండొచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ మొదటి వారంలో మేబీ బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి అన్నట్టుగా ఒక హింట్ అయితే వచ్చింది. వాటితో పాటే ఇవి కూడా జరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక నా జన్మభూమి కర్మభూమి కావచ్చు, అబ్బా కొట్టిందక్క డైలాగ్. ఇక నన్ను నా కుటుంబానికి దూరం చేసిన వాళ్ళని భరతం పడతా. ఎవరు దూరం చేశారు నిన్ను? నీ అన్న, నీ బావ, మీ అయ్య. సో ఎవరు భరతం పడతావు? హరీష్ రావునే టార్గెట్ చేసావు కదా, హరీష్ రావుని, సంతోష్ రావుని. చూద్దాం వాళ్ళ భరతం పడతావు, వాళ్ళు ఏదో వాళ్ళతో పాటు కలిసి తిరుగుతావు. ఇక ఓజీ టికెట్ 1,29,999కి దక్కించుకున్న పవన్ అభిమాని పరమేష్ చౌటుపల్లిలో వేలంపాట. చౌటుపల్లి మా ఏరియానే, మా ఏరియాలోనే ఇంత పవన్ పిచ్చి అభిమానులు అంటే ఈ వెర్రితనం, ఇది ఎంత వెర్రితనం. ఓ టికెట్ని అంత కొనాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చెప్పండి. రికార్డు ధర పలికిన బెనిఫిట్ షో టికెట్. ఇప్పుడు ఆ పైసలు తీసుకుపోయి ఏం చేస్తావు? జనసేనకి ఇస్తావు. ఆల్రెడీ అధికారంలో ఉండు కదా, ఫుల్గా సంపాదిస్తున్నాడు, ఫుల్గా ఎరగేసుకుంటున్నాడు. నీ టికెట్ దేనికి? అదేదో నీ అమ్మ నాయనకో లేకుంటే నీ ఇంట్లో వాళ్ళకో దేనికో దాన్ని వాడుకుంటే అయిపోదు కదా, నీ పిల్లలకో లేకుంటే అనాథల కన్నా వాడితే అయిపో, లేకుంటే ఏదో స్కూల్ కన్నా డొనేట్ చేస్తే అయిపో కదా. ఎందుకు ఆ పవన్ కళ్యాణ్కి ఎందుకురా మీకు ఆ పిచ్చి? సో మా వాళ్ళే కావచ్చు, మా చౌటుపల్లి వాళ్ళే కావచ్చు, మా దగ్గర వాళ్ళే కావచ్చు. సో ఏదేమైనప్పటికీ కానీ ఈ వెర్రితనం పనికిరాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నీకు ఎంత క్లోజో నాకు తెలియదు, ఎంత దగ్గరో నాకు తెలియదు. కానీ ఈ పిచ్చి అభిమానం ఉంటుంది చూడు, అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి పూజ కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి కోసమో లేకుంటే ఆయన ఆలోచన కోసమో నువ్వు ఇక్కడ తెలంగాణ, అక్కడ ఆయన ఆంధ్ర, నీ పైసలు అక్కడ పంపిస్తున్నావు. సో పంపిస్తే పంపించుకో, నీ ఇష్టం, కాదంటలేం. కానీ నీలాంటి 10 మంది తయారు కావద్దు. ఎందుకంటే ఆ పైసలు నీ కుటుంబం కోసం వాడు, నీ పిల్లల కోసం వాడు, లేకుంటే నీ తల్లిదండ్రుల కోసం వాడు, లేకుంటే నీ కోసం నువ్వన్న వాడుకో. లేదంటే అంతగా సహాయం చేయబుద్దైతే ఎవరికన్నా సహాయం చేయి. ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని దోచుకుంటున్న, ప్రభుత్వ కూటమిలో ఉండి మస్తు వెనకేస్తున్న ఆ క్యాండిడేట్కి ఎందుకు నీ టికెట్? ఒక డిప్యూటీ సీఎంగా ఉండి సినిమాలు తీయొద్దు అనే ప్రోటోకాల్ ఉంటుంది. సినిమా దాంట్లో ఉండొద్దని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, చిరంజీవి గారు సినిమాలు రిలీజ్ చేసుకుంటే పాలిటిక్స్లో వస్తేప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి సినిమాలు చేస్తా అంటే ఒప్పుకోలే. ప్రోటోకాల్ పెట్టి సినిమాలకు దూరం ఉండాలి, అటైతేనే పాలిటిక్స్ రావాలని ఒక వాయిస్ తీసుకొచ్చిండు, న్యాయస్థానం లా పాయింట్స్ తీసి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీ కూటమిలో ఉండు కాబట్టి హాయిగా సినిమాల్లోనే తీపిస్తున్నావు. ఎందుకు తీపిస్తున్నావు నాకు తెలియదులే. కానీ తర్వాతకి ఇవే విమర్శలు పవన్ కళ్యాణ్ మీద వస్తే పవన్ కళ్యాణ్ మేల్కోవాలి. ఇది ఏమంటాడంటే అప్పట్లో సాయం చేసిన సినిమాలు కదా, నిర్మాతలు నష్టపోతున్నారు, అందుకే సినిమాలు రిలీజ్ చేయాల్సి వస్తుంది అని అంటుండొచ్చు. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే కావచ్చు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు ఒకప్పుడు చిరంజీవికే కానీ ఆయనకి ఇచ్చిన అంటే నువ్వు ఆ టైంలో చేసిన పనికి మర్చిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్కో న్యాయం, చిరంజీవికో న్యాయం చేస్తే కరెక్ట్ కాదు. సో ఈ టాపిక్ అనదర్. బట్ ఇలాంటి ఎవరైనా పరమేష్, పవన్ అభిమాని పరమేష్, పాపం పరమేశ్వరుని సన్మానిస్తున్న పవన్ అభిమానులట. చేసుకోండి కానీ ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం.
ఇక బతుకమ్మ సంబరం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు రాష్ట్ర సౌభాగ్యంతో వర్ధిల్లాలి, బతుకమ్మతో సుఖశాంతులు విలసిల్లాలి. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇది గాజు రామారంలో ఇదే వ్యవహారం. సర్వే నెంబర్ 307లో భూదందా ఇవి నడుస్తూనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజు రామారంలో హైడ్రా దూకుడు పెంచింది. సర్వే నెంబర్ 300లో ప్రభుత్వ భూముల రక్షణ ధ్యేయంగా చర్యలు చేపట్టింది. పలు నిర్మాణాలను కూల్చివేస్తుంది. అయితే దీనిని కొందరు పేదలు సైతం నష్టపోతున్నట్టు తెలుస్తుంది. దీంతో దశాబ్దాలుగా రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు మౌనంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చర్చ జరుగుతుంది. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఇప్పుడు ప్రజలు హైడ్రాని ఆశ్రయిస్తున్నారు. ఇది హైడ్రా వల్ల ఒక మంచి జరుగుతుంది, ఒక చెడు జరుగుతుంది. పేదలకి చెడు జరుగుతుంది, పెద్దలకి మంచి జరుగుతుంది. సొసైటీకి చూసుకుంటే, సమాజానికి చూసుకుంటే ఇంతో అంత కొంచెం మంచి జరుగుతుందని అనుకోవాలి. కానీ నెక్స్ట్ భవిష్యత్తు తరాలు దాన్ని కాపాడుకుంటాయా అనేది క్వశ్చన్ మార్క్. దాని వెనకాల పెద్ద తతంగమే నడుస్తుంది. అది ఎప్పుడు బయట పడుతుందో చూడాలి. బీహార్లోనూ తెలంగాణ స్ట్రాటజీ నడుస్తుందంట. అక్కడ కూడా మరి 6 హామీలే స్టార్ట్ అయితే ఏమో మరి ఏంటిదో అది చూద్దాం. కాంగ్రెస్ తెలంగాణలో అమలు చేసిన ఎన్నికల వ్యూహాన్ని బీహార్లో అమలు చేస్తున్నది. గతంలో ఇక్కడ కలిసి వచ్చిన వ్యూహాలు సెంటిమెంట్లను అక్కడ అమలు చేయాలన్నారు. తెలంగాణలో అమలు చేసిన ప్రచారం విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు. బీహార్లో మొత్తం 247 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ భాగస్వామ్యంతో ఆర్జేడీ అధికారంలో ఉంది. ఈ నెల 24న కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయ మండలి వర్కింగ్ కమిటీ సమావేశాన్ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ భేటీకి అగ్ర నేతలు సోనియా గాంధీ, ఏఐసీ అధ్యక్షులు ఖర్గే, ప్రియాంక, రాహుల్ అందరూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇది తెలంగాణలో ఏదైతే అవలంబించారో అక్కడ కూడా అదే అవలంబించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏబిఎన్ చూసుకున్నట్టయితే కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు. ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు. పాల్ తనని వేధిస్తున్నారంటూ షీటింగ్స్ ఆశ్రయించిన బాధితురాలు ఇక పాల్కి మరో బురద అంటిస్తున్నారు. చూడాలి. కేఏ పాల్ కూడా తక్కువేం కాదు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పాల్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి పాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కథ నడుస్తుంది. ఇక పాల్ ఈ మధ్య కొన్ని విషయాల్లో దూకుడుగా వివరించింది కదా, దొరికినట్టు పట్టించినట్టు. 70 ఏళ్ళుగా వాళ్ళు చేస్తే రైటు, మేము చేస్తే తప్ప. ఈవీఎంలో హ్యాకింగ్పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ వాళ్ళు ఈవీఎంను హ్యాక్ చేస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి ఈవీఎం ఉన్నాయా క్వశ్చన్ మార్క్. ఎవరి తల్లి నువ్వు రేఖా గుప్తా? 70 సంవత్సరాల నుంచి ఈవీఎంలు ఉన్నాయా? అప్పుడేం కాలేదు, మేము చేస్తే తప్పుగా అనిపిస్తుందా? ఇవి సీఎం ఎట్టయితే నాకు అర్థం కాలేదు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు. మీరు ఈవీఎంను యాక్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బదులిచ్చారు. వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు గురించి మాట్లాడు, కానీ ఈవీఎంల గురించి మాట్లాడితే తప్పు అవుతుంది. 2వ పేజీలు ఉందంటే ఏమంటుందో చూద్దాం. ఇంకా మేము చేస్తే ఈవీఎంలో హ్యాక్ అంటారు. ఈ ఫార్ములా ఏ పుస్తకంలో ఉందో ఎవరైనా చెప్తారా నాకు? రాహుల్ గాంధీని ఎక్కడ చదువుకున్నారు? దేశ ప్రజలకు తప్పుదోవ పట్టించడం ఆయన ఇంకేమైనా వచ్చా అని ప్రశ్నించారు. ఈ మాట్లాడే మాటలను బట్టి అయితే ఈవీఎంలో అయితే 70 సంవత్సరాల నుంచి అయితే లేవు. ఈ మాట్లాడే మాటలను బట్టి అయితే వీళ్ళు తప్పు చేసినట్టే ఒప్పుకున్నట్టు క్లియర్గా మనకు అర్థమైపోతుంది.
ఇక జిఎస్టీ గురించి మాట్లాడుకోవాలి. అసలు జిఎస్టీ జోసట, జిఎస్టీ ఉత్సవట, నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలట, నేటి నుంచి జిఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతుందంట, దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుందంట, సంస్కరణలు అనేది నిరంతర ప్రక్రియ అట, కాలం మారుతున్న కొద్దీ దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం, అందుకే జిఎస్టీ 2.0ను ప్రవేశపెట్టి మరో చరిత్రకు నాంది పలికిందంట మన ప్రధాని నరేంద్ర మోడీ. నేటి నుంచే పన్నుల తగ్గింపు అమలు, భారీగా తగ్గున్న వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా, ఔషధాల నుంచి టీవీల దాకా ధరల తగ్గింపు. ఇప్పటికే తగ్గింపులకు ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత, ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు. శరన్నవరాత్రుల ప్రారంభ రోజే సంబరాలు. అబ్బా అబ్బా, క్లాప్స్ కొడుతోళ్ళు కొట్టొచ్చు, ప్లీజ్, నవ్వుతోళ్ళు నవ్వొచ్చు. ఇక నేటి నుంచి దేశంలో జిఎస్టీ పొదుపు ఉత్సవం అట. జిఎస్టీ 2.0 పేద మధ్యతరగతికి డబుల్ బొరాంజా. కొత్త సంస్కరణలో ఆత్మనిర్భరత, వేగంగా దేశాభివృద్ధి, ప్రతి ఒక్కరు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించండి, జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ. నీ మొఖం, నువ్వు ఫస్ట్ స్వదేశీ వస్తువుల్ని, స్వదేశీ బట్టల్ని వాడు ఫస్ట్. పెన్ను వాడితే ₹1,00,00,000 ₹1,00,000 ఉంటుంది, షూ చేస్తే లక్షల్లో ఉంటుంది. ఈయన వాడే కార్లు, ఈయన వాడే అన్ని ఎవ్రీథింగ్ విదేశాల నుంచే వస్తాయి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే శుద్ధపూస, సరే ప్రధానమంత్రి కావచ్చు, సారీ అనొచ్చు, తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ తప్పులు ఉన్నప్పుడు అంటే తప్పేంది. నవశకం ఆరంభం అంట. సో ఇప్పుడు జిఎస్టీ పెంచమని అన్నది ఎవరు? ప్రజలు పెంచమని అన్నారా? లేకుంటే జిఎస్టీ ఎవరి కోసం పెంచారు, ఎవరి కోసం తగ్గిస్తారు? బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్, అక్కడ పేదరికం మామూలుగా ఉండదు, వాళ్ళ మీద ఒకప్పుడు పడ్డది, ఇప్పుడు అది తగ్గించిందనే భ్రమ కలిగించి ఓట్లు దండుకునే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్లో ఇలాంటి స్టంట్స్ చేసే మన వేషగాళ్ళు ఉంటారు. ఆ వేషగాళ్ళలో మొట్టమొదటి వేషగాడు రియల్గా చెప్పాలంటే ఇంత కన్నింగ్ మైండ్, ఆ అవసరాలకు తగ్గట్టుగా, టైంకి తగ్గట్టుగా ఆ పథకాలను మార్చుకొని పెట్టేది వీళ్ళే, జిఎస్టీ పెట్టింది వీళ్ళే దారుణాతి దారుణంగా, మళ్ళా తొలగించడం దానికోసం పండగ. ఇది దానికి ఉత్సవం అంట. జిఎస్టీ ఉత్సవం ప్రారంభమైందంట ఈరోజు నుంచి. ఎంత గొప్పగా చెప్పుకుంటారో చూడు. ఇది మామూలుగా టైమింగ్ కాదు, ఎలక్షన్ టైంలో వీళ్ళు చెప్పుకునే బాబా మామూలుగా ఉండదు. జిఎస్టీ జోష్ ప్రజలకు మేలు చేసేలా ఇకపై 5-18% పరిమితం కానుంది. జిఎస్టీకి సంబంధించి హానికర వస్తువులకు మాత్రం 40% ప్రత్యేక పన్ను అమలు కానుంది. కాగా ఎఫ్ఎంజీసీల నుంచి ఆటోమొబైల్ దాకా వివిధ కంపెనీల జిఎస్టీ తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరను తగ్గిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గనుండడం దేశ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకు పెంచినావు, ఎందుకు దొబ్బుకున్నావు, ప్రభుత్వాన్ని నడుపుకున్నావు, ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఈ స్టంట్ ఏంది? ఆ పెట్రోల్ డీజిల్ రేట్లు దారుణంగా, బంగారం రేట్లు దారుణంగా పెంచేసుకొని ఎలక్షన్ రాగానే ఇప్పుడు జిఎస్టీ తగ్గించినామని అంటున్నావు. ఎందుకయ్యా ఈ డ్రామాలు? ఇక కార్లు తగ్గుతున్నట్టున్నాయి. ఇంకేమంటుండో చూద్దాం. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించండి. నేను గాంధీ టైము నుంచి వింటున్నా. నేను చిన్నపిల్లవాడిని, గాంధీ గురించి చెప్తప్పుడు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి అని. అసలు తీసుకొచ్చేదే విదేశీ వస్తువుల్ని, విదేశీ కంపెనీలని, విదేశీ ప్రతిది ఒక్కటి విదేశీ. మన దగ్గర ఇన్నోవేటివిటీ ఏడుంది? మన వస్తువులు వాడతాను